వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 వెబ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందో అలాంటి వాళ్ళకి ఇలాంటి మెసేజ్ ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్న ఒక మెసేజ్ అపియర్ అవుతుంది. సో ఇలా మనకు మెసేజ్ వచ్చినప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేయాలి, తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, తర్వాత మిగతా ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అయ్యాలనేది మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ ఫాలో అవడం ద్వారా మనం సీటు కన్ఫర్మ్ చేసుకోగలము. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సో దట్ మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలనేది నీట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం ఇక్కడ tgpolicy.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం క్యాండిడేట్స్ లాగిన్ అనే లింక్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ లాగిన్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే లాగిన్ ఐడి, టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ లాగిన్ ఐడి అనేది మీకు ఆల్రెడీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా మీకు ఈ లాగిన్ ఐడి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ లాగిన్ ఐడి ఇన్ఫర్మేషన్ మీకు మొబైల్లో కూడా ఉంటుంది. మీ మొబైల్లో లాగిన్ ఐడి అనేది ఉంటుంది. దాన్ని ఒకసారి మీరు చూసుకొని క్రాస్ చెక్ చేసుకొని దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలండి. టీజీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీ దగ్గర ఆ హాల్ టికెట్ మీద ఈ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఇలా నేను ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తున్నానో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి మనకి ఇక్కడ DD/MM/4 ఫార్మాట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా అనేది కేస్ సెన్సిటివ్ అండి. సో ఈ క్యాప్చా కేస్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇక్కడ ఎలా కనిపిస్తుందో అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సో ఇలా సైన్ ఇన్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా మొత్తానికైతే మనము అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన ఇంటర్ఫేస్ పేజ్లోకి వచ్చాము. ఇక్కడ చూసుకోవచ్చు టీజీ పాలిసీ 2024 డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ కొన్ని ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. వీటిలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఉంది. సో ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఏమేమి టిక్ మార్క్ పెట్టారు, ఏమేమి జిరాక్స్ కాపీస్ ఇచ్చారు అనేది ఇక్కడ మీకు తెలుసుకోవచ్చు. సో దీంతో పెద్దగా మనకి పని లేదు. ఓకే, సో ఇది ఆబ్వియస్గా మనకు అవసరం లేదు. ఎవరికైనా ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎక్స్ లేకుండా ఎన్ అని ఉండింటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్డేట్ చేయించుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవడానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్ వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో మీరు హెల్ప్ లైన్ సెంటర్లో అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ లేదా ఎస్ అని ఉండాలి. మనం యాక్చువల్లీ ఆ ఫామ్ అయితే ఆర్ఓసి ఫామ్లో అయితే ఎస్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఎక్స్ ఉంటే మీకు ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేసినట్టు. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ ఈ ఏమేమి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేశారు, ఏమేమి సబ్మిట్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఫీజు రింబర్స్మెంట్ రావాలంటే ఇక్కడ ఎక్స్ ఉండాలి. సో ఇది ఈ ఈ ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి సంబంధించింది. అలాగే మనకి ఇక్కడ వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో కూడా ఒకసారి చూసుకుందాం. సో వ్యూ సేవ్డ్ ఆప్షన్స్లో చూసుకుంటే మీరు ఇక్కడ ఇది టాప్ కాలేజెస్లో నేను పెట్టిన ఆప్షన్స్. మనం ఈ ఆప్షన్స్ గురించి ఆల్రెడీ 86 ఆప్షన్స్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. నేను పెట్టిన ఈ ఆప్షన్స్లో ఇతనికి ఈ పర్టికులర్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఇతనికి సివిల్ ఇంజనీరింగ్లో వచ్చింది, రామంతపూర్ 8th ఆప్షన్లోనే వచ్చేసింది. సో నేను కావాలనే ఇక్కడ పెట్టాను, టాప్ కాలేజ్ కాబట్టి, టాప్ 2nd కాలేజ్ చెప్పాలంటే స్టేట్లో. అందుకని దీంట్లో ఏ బ్రాంచ్ వచ్చినా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేటట్టు ఆప్షన్ పెట్టాను. ఓకే, ఎందుకంటే మనకి స్టేట్ టాప్ ఈసెట్ ర్యాంక్స్ అన్ని కూడా ఈ జేఎన్జీపీ పాలిటెక్నిక్ నుంచి వస్తాయి. సో ఇది లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్. సో ఇక్కడ మనం ర్యాంక్ చాలా హెవీగా ఉంది, అయినా కానీ ఇక్కడ వచ్చిందంటే మనం పెట్టిన ఆప్షన్స్ని బట్టి అతనికి వచ్చింది. తర్వాత మనకి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉంది. అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ముందైతే దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా దీన్ని మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్లో హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్, తర్వాత మీ నేము, ఫాదర్ నేము ఇన్ఫర్మేషన్ మీకు అంతా తెలిసిందే. సో ఇక్కడ మనకి బేసికల్లీ ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఎక్కడ వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లోని సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ కేటగిరీలో వచ్చిందని చెప్తుంది. అండ్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ 5080. ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ నౌ ఈస్ 1880 అనేది స్టూడెంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఏదైతే ట్యూషన్ ఫీ రీయింబర్స్మెంట్ ఎస్ఐనే ఉంది కాబట్టి మనం ఆల్రెడీ చూసాం, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర వేస్తుంది. సో అంటే ఇతనికి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. సో ఈ ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది సబ్జెక్టు ఎలిజిబిలిటీ క్రైటీరియా బై కన్సర్న్డ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, డిజేబుల్డ్ మైనారిటీ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అనేది వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్గా మనము ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై చేసుకోవాలి.
ట్యూషన్ ఫీజు రీంబర్స్మెంట్ కోసం మనం స్కాలర్షిప్ ఈ పాస్ అనేది వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ ఏదైతే శాంక్షన్ అవుతుందో ఆ అమౌంట్ శాంక్షన్ ఎప్పుడు అవుతుందంటే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కన్సర్న్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తరోగా క్రాస్ చెక్ చేసినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సూటబుల్ స్టూడెంట్ ఫీజు రింబర్స్మెంట్ కానీ వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు మాత్రమే వస్తుందని చెప్పి ఇక్కడ మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇంకా ఏమైనా ఉంటే ట్యూషన్ ఫీజు రింబర్స్కి సంబంధించినవి హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆ ట్యూషన్ ఫీజు రీంబర్స్మెంట్ అనేది కలెక్ట్ చేసుకోవడం, లేదా ట్యూషన్ ఫీజు రీంబర్స్మెంట్ కాదండి, ట్యూషన్ ఫీ అమౌంట్ అనేది హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం నిర్ధారించబడింది. దాని ప్రకారం అమౌంట్స్ అనేవి అప్డేట్ అవుతాయని చెప్పారు. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలి. దీంట్లో 14 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటాయి. డౌన్లోడ్ ది అలాట్మెంట్ ఆర్డర్, పే ద ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్. మనము అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ అడ్వైస్ టు మేక్ ఫీ పేమెంట్ ఫ్రమ్ దేర్ ఓన్ బ్యాంక్ అకౌంట్స్. ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్స్ ఇఫ్ ఎనీ, ద అమౌంట్ విల్ బి రిమిటెడ్ బ్యాక్ త్రూ ఆన్లైన్ ఇంటూ ది సేమ్ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ విచ్ ది పేమెంట్ వాజ్ మేడ్. యాక్చువల్లీ ఒకవేళ ఏమైనా రీఫండ్స్ వచ్చే ఉంటే మన అకౌంట్ నుంచి పే చేసినప్పుడే మన అకౌంట్లో పడతాయి కాబట్టి రీఫండ్ అమౌంట్. సో పేరెంట్స్ లేకపోతే క్యాండిడేట్స్ అకౌంట్స్ నుంచి మాత్రమే పే చేసుకోండి అని చెప్తున్నారు. ట్యూషన్ ఫీ ఏదైతే ఇక్కడ చూపించారు, ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ ఫీ వచ్చి 1880, ఇది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ అడ్వైస్ టు వెరిఫై ది అమౌంట్ లిమిట్ ఆఫ్ క్రెడిట్ డెబిట్ కార్డు. మనకి అమౌంట్ లిమిటెడ్ అమౌంట్ ఉందా లేదా, ఇక్కడ మనం పే చేయాల్సిన అమౌంట్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అకౌంట్స్లలో సఫిషియెంట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ త్రూ ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ ఆన్ పే ఫీ బటన్. ఇక్కడ మీకు చూపిస్తాను, ఇది పే ఫీ బటన్, పే ట్యూషన్ ఫీ ఆన్లైన్. సో ఈ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకి పేమెంట్ సంబంధించిన పేమెంట్ గేట్వే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం పే చేయాలని చెప్పి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఓకే, సో మనం పే చేసిన తర్వాత మనకి ఏదైతే పేమెంట్ చేసామో దాని మీద పేమెంట్ ఆర్డర్, ఆన్లైన్ ఆర్డర్ నెంబర్ కూడా వస్తుంది, దాన్ని కూడా మనం నోట్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే కూడా ఇదే వెబ్సైట్లో మనము లాగిన్ అయ్యి క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ఆర్డర్ ఐడి విల్ అపియర్. ఇక్కడ మనం పే చేసిన తర్వాత ఆర్డర్ ఐడి అపియర్ అవుతుందండి. సో ఆర్డర్ ఐడి అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ వన్స్ దాని తర్వాత మనం ఆర్డర్ ఐడి వచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మనకి జాయినింగ్ రిపోర్ట్ విల్ అపియర్. మనకి జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది, దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్ విచ్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, నేమ్, ఫాదర్ నేమ్, అలాటెడ్ కాలేజ్, బ్రాంచ్ అండ్ అడ్మిషన్ నెంబర్ ఆర్ అవైలబుల్. జాయినింగ్ రిపోర్ట్ మీద ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు. దిస్ యాక్టివిటీస్ మ్యాండేటరీ సో యాజ్ టు కన్ఫర్మ్ యువర్ అడ్మిషన్. మీకు ఇప్పుడు ఈ పైన చెప్పుకున్న యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా చేయాలి, లేకపోతే మీ సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కాకపోతే దాంట్లో 2022 అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఈ స్టెప్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెష్గా ఇప్పుడు మనకి 2024 అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి దీని ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ డేట్స్ మనకి క్లియర్గా ఇచ్చారు. మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 4th July 2024. మనకి 4th July వరకు కూడా పేమెంట్ చేయొచ్చు. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా పేమెంట్ చేయాలి కాబట్టి పేమెంట్ అనేది 4th July లోపు మనం చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు పే దట్ అమౌంట్ on or before 4th July 2024 and not reporting through self-reporting system, this provisional allotment order automatically stands cancelled and candidate has no claim on the provisional allotment now made. సో మీరు ఒకవేళ ఈ పేమెంట్ 4th July లోపు చేయకపోతే మాత్రం ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, తర్వాత మీకు ఈ సీట్ పైన క్లెయిమ్ ఉండదు అని చెప్తున్నారు. క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్టెడ్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫ్రమ్ 13th July టు 16th July. మీరు 13th July నుంచి 16th July లోపు మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత మాత్రాన మీరు కాలేజ్ వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి. 13th నుంచి 16th July లోపు మాత్రమే మీరు వెళ్ళి కాలేజ్లో ఫైనల్గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ ది డేట్ ఆఫ్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అండ్ రిపోర్టింగ్ డేట్స్ సీ ది వెబ్సైట్, ఈ వెబ్సైట్ చూసుకోండి అని చెప్తున్నారు. క్యాండిడేట్స్ హు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రెజెంట్ అలాట్మెంట్ అండ్ పేడ్ ది ఫీ త్రూ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. మీకు ఒకవేళ ఈ సీట్ నచ్చింది, మీకు ఈ సీట్ తోటే సాటిస్ఫై అయిపోతాను, మంచి కాలేజీలో వచ్చింది, మంచి సీట్ వచ్చింది అనుకుంటే మీరు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోకి ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు సాటిస్ఫై కాకపోతే మాత్రమే మళ్ళీ ఆప్షన్స్ ఎక్సైజ్ చేయాల్సి ఉంటుంది, అంటే కొత్తగా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. హౌఎవర్ దే హ్యావ్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్. సో మీరు ఆప్షన్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సెకండ్ ఫేజ్లో మాత్రం మీకు ఫైనల్గా సీట్ అలాట్ అయింది కాబట్టి 13th July నుంచి 16th July మీరు కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, సో దట్ మీకు ఒక పిన్ నెంబర్ అనేది ఇస్తారండి కాలేజీలో. అదర్వైజ్ మీరు ఈ యాక్టివిటీ చేయకపోయినా, రిజిస్ట్రేషన్ బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం చేసుకోకపోతే కూడా మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుందని చెప్తున్నారు. ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇఫ్ ఎనీ ఫర్ చేంజ్ ఆఫ్ కాలేజ్ బ్రాంచ్ ఇఫ్ డిసైడ్. సో మీరు కావాలనుకుంటే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు.
సీటు మీరు మార్చుకోవాలనుకున్నా, కాలేజ్ మార్చుకోవాలనుకున్నా కూడా మీరు నెక్స్ట్ రౌండ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ తర్వాత స్పోర్ట్స్ అండ్ ఎన్‌సీసీ కోటా సీట్స్ ఇయర్ మార్క్డ్ ఆర్ నాట్ కన్సిడర్. సో, ఇక్కడ స్పోర్ట్స్ అండ్ ఎన్‌సీసీ కోటాలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో సీట్స్ అలాట్‌మెంట్ కాలేదు. వాళ్ళకి ఏదైతే సీట్స్ ఇవ్వాలని కొన్ని కోటా ఆఫ్ సీట్స్ అనేవి పక్కన పెడతారు. కొన్ని సీట్స్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఆ పక్కన ఉన్న సీట్స్ ఇప్పుడు అలాట్‌మెంట్ కావు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత మాత్రమే వాళ్ళకి అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో, మీకు ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మనకి నెక్స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ ఇలా ఎందుకు పెట్టుకోవాలి అంటే మీరు ఎన్‌సీసీ స్పోర్ట్స్‌లో ఉన్నారు కాబట్టి మీకు ప్రయారిటీస్ ఉంటాయి. మీరు ఏ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేశారో ఆ ఈవెంట్స్‌కి ప్రయారిటీస్ అనేవి కన్సర్న్ ఎన్‌సీసీ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ వరకల్లా వీళ్ళకి ఇస్తారు. కౌన్సిలింగ్ అథారిటీస్ వాళ్ళకి. సో దట్ కౌన్సిలింగ్ అథారిటీస్ వాళ్ళు మళ్ళీ ఆ ఆప్షన్స్‌ని బట్టి ర్యాంకింగ్స్ కేటాయించి వాళ్ళకి సీట్స్ అలాట్‌మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. మెరిట్ లిస్ట్‌ని బట్టి. నెక్స్ట్ మనకి ఆల్ ది ప్రొవిజనల్ అలాటెడ్ క్యాండిడేట్స్ షల్ రిపోర్ట్ ఇన్ పర్సన్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అండ్ బిఫోర్ ది కట్ ఆఫ్ డేట్స్ నోటిఫైడ్ ఇన్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్స్. అంటే పర్సనల్‌గా వెళ్లి మనం కలవాల్సి ఉంటుంది. ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మాత్రమే. ఓకే. అండ్ దట్ మనం కట్ ఆఫ్ డేట్స్ ఇస్తారు. ఆ కట్ ఆఫ్ డేట్స్ లోపు వెళ్ళి ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళేటప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ అలాగే మనం ఒక ఒరిజినల్ టీసీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్ ఫర్దర్ గైడ్లైన్స్ ఈ ది వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్లో ఉన్న గైడ్లైన్స్ చూసుకోమని చెప్తున్నారు. క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మనకి ఇదే వెబ్సైట్లో ఆన్లైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ అలాటెడ్ సీట్ అని ఉంటుందండి. సో ఇక్కడ మీకు ఉంటుంది చూడండి. సో ఇక్కడ మనకి రైట్. సో ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకే. సో ఇక్కడ మనకి యాక్చువల్ క్యాన్సిలేషన్కి సంబంధించిన ఆప్షన్ ఇవ్వలేదు. పేమెంట్ చేసిన తర్వాత ఆ పేజ్ వస్తుంది. సో అది చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ సంబంధించిన లింక్ లేదు ప్రస్తుతానికి. వెరిఫై ద డీటెయిల్స్ ఆఫ్ కాలేజ్ అండ్ కోర్స్, క్లిక్ ఆన్ ఐ అగ్రీ, సబ్మిట్ బటన్. యువర్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అండ్ యూ విల్ నాట్ బి పర్మిటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలని మీరు పర్మనెంట్గా ఫిక్స్ అయితే కౌన్సిలింగ్లో మీరు సీట్ వచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని మీరు నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే, అంటే నేను నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయను, నాకు పాలిటెక్నిక్ చదవడం ఇష్టం లేదు, నాకు వచ్చిన కాలేజ్ మంచిగా రావు నా ర్యాంక్ అని మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఫైనల్గా ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటుని క్యాన్సిల్ చేసుకోండి. సో దట్ మీరు ఇది క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి ఇక మీకు నెక్స్ట్ కౌన్సిలింగ్లో కూడా మీకు పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. కావాలంటే మీరు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు మార్చుకోవడానికి మళ్ళీ ఫర్దర్ సెకండ్ రౌండ్లో ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు సీట్ మాత్రం క్యాన్సిల్ చేసుకోవద్దండి. ఓకే. సీట్ క్యాన్సిల్ చేసుకోవాలని మీరు ఎప్పుడు నిర్ణయించుకోవాలంటే మీరు పాలిటెక్నిక్లో చదవకూడదు అని మీరు నిర్ణయించుకుంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోండి. అండ్ ఇంకా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆల్ ది ప్రొవిజనల్ అలాటెడ్ క్యాండిడేట్స్ షాల్ రిపోర్టెడ్ ది అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్ 13 to 16. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అదర్వైజ్ యువర్ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్, సీట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పాడు. అండ్ మనకి ఇక్కడ మనకి కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఇక్కడ ఇచ్చారు. అకాడమిక్ కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ 15th జూలై నుంచి మనకి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అకాడమిక్ సెషన్ స్టార్ట్ అవుతుంది. కమెన్స్మెంట్ ఆఫ్ ఓరియంటేషన్ 15th నుంచి 17th మనకి ఓరియంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది మనకి 18th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాండిడేట్స్ కెన్ పార్టిసిపేట్ ఇన్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్. మీరు కావాలనుకుంటే ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేసి కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్ అప్పుడు కండక్ట్ చేసేటప్పుడు మీరు పార్టిసిపేట్ చేసి ఆ కాలేజీలో వేరే బ్రాంచ్లో కూడా మీరు షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. ఇలా మీరు షిఫ్ట్ అయినప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. ఇంతకుముందు అయితే ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. మీరు స్లైడింగ్ చేసుకుంటే ఇంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వచ్చేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ ఇయర్ నుంచి మనకి ఫీజు రీయింబర్స్మెంట్ స్లైడ్ అయినప్పుడు కూడా ఇస్తున్నారు. ఈ స్లైడింగ్ మనకి 21st నుంచి 22nd ఈ 2 రోజులలో స్లైడింగ్ అనేది ఇంటర్నల్గా కాలేజీలో మనకి స్లైడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మళ్ళీ పెట్టుకోవాలి. ఆ షెడ్యూల్ వచ్చినప్పుడు కూడా మీకు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఇంకొక నోట్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో ఆ అమౌంట్ పే చేసేటప్పుడు మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీ దగ్గర ఏదైతే బ్యాంకింగ్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా మీరు సఫిషియంట్ అమౌంట్ ఉంచుకొని మాత్రమే ట్యూషన్ ఫీ అనేది పే చేయాలని చెప్తున్నారు. అండ్ ఆ అమౌంట్ అనేది మీ క్యాండిడేట్ అకౌంట్, మీ అకౌంట్ నుంచి లేదా మీ పేరెంట్స్ అకౌంట్ నుంచి మాత్రమే పే చేయాలి. ఎందుకంటే ఈ అమౌంట్ ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్న ఇంకోటి జరిగిన రీఫండ్స్ రావాలంటే అమౌంట్ మనకి రిటర్న్ రావాలి అంటే ఆ రిటర్న్ అమౌంట్ మన అకౌంట్లో పడాలి అంటే ఖచ్చితంగా మన అకౌంట్ నుంచి మాత్రమే పే చేయాలి. వేరే వాళ్ళ అకౌంట్ నుంచి పే చేస్తే ఆ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వచ్చిందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఇవ్వకపోవచ్చు కొన్నిసార్లు. సో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరు మీ అకౌంట్ నుంచే పే చేసుకోండి అని చెప్పి కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు తరోగా మళ్ళొకసారి చదువుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడిగితే నేను మీకు వెంటనే సమాధానం ఇస్తాను. మన మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది 9866385288. ఇది నా మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, కావాలంటే కాల్ కూడా చేయండి. సో దట్ మీకు వెంటనే నేను మీ సందేహాలని క్లియర్ చేస్తాను. సో ఇక్కడ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ చేయాలంటే పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ ఈ లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి పేమెంట్
గేట్వే పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్ గేట్వే పేజ్లో మనకి 2 రకాల ఆప్షన్స్ ద్వారా మనం అమౌంట్ పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్. సో నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ అంటే సింపుల్గా ఇక్కడ మనకి బ్యాంక్స్ పేర్లు తెలుసుకొని పేర్లు ఏవైతే మనకు మ్యాచింగ్ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్ మనము బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ పేమెంట్ ట్యూషన్ ఫీ చేయాల్సి ఉంటుంది. 1880 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు అమౌంట్ కావాలంటే పే చేయొచ్చు. సో ఇది అలాట్మెంట్ ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ట్యూషన్ ఫీ ఎలా పే చేయాలనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చూడండి. ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే మనకి అమౌంట్ పే చేసిన తర్వాత మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగలుగుతామండి ఇక్కడ. సో దీంట్లో ఏమేమి ఇచ్చారు చూడండి. దిస్ ఈజ్ నాట్ ది జాయినింగ్ రిపోర్ట్. క్లిక్ బిలో బటన్ యాక్సెప్ట్ మై జాయినింగ్ టు గెట్ ది జాయినింగ్ రిపోర్ట్ విత్ ది అడ్మిషన్ నెంబర్. ఇఫ్ ది అడ్మిషన్ నెంబర్ ఈజ్ నాట్ ప్రింటెడ్ ఆన్ ది జాయినింగ్ రిపోర్ట్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. అడ్మిషన్ నెంబర్ ప్రింట్ కాకపోతే జాయినింగ్ రిపోర్ట్ అనేది వ్యాలిడ్ కాదు అని చెప్తున్నారు. మీ ఇక్కడ ట్యూషన్ ఫీ పేమెంట్ అనేది ఎగ్జంప్షన్ స్టేటస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎస్ ఉంది. ఫీ టు బి పేడ్ అనేది 1880 రూపీస్ పే చేయాలి. ఫీ ఆల్రెడీ పేడ్. ఇక్కడ మనం ఏం పే చేయలేదు. బ్యాలెన్స్ ఎంత పే చేయాలనేది 1880 రూపీస్ చూపిస్తున్నాడు. ఐదర్ యూ హ్యావ్ నాట్ పేడ్ ది ఫీ స్పెసిఫైడ్ ఇన్ ద అలాట్మెంట్ ఆర్డర్ ఆర్ పేడ్ పార్ట్లీ. ట్రై అగైన్ ఆఫ్టర్ పేయింగ్ ది స్పెసిఫైడ్ ఫీ. కాంటాక్ట్ నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్లైన్ సెంటర్ కూడా కాంటాక్ట్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ అమౌంట్ టోటల్ ఫీ ఆల్రెడీ పేడ్ అనేది 1880 రావాలి. ఫీ టు బి పేడ్ అనేది 0 రావాలి. అప్పుడు మాత్రమే మనకి ఫైనల్గా జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇలా 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో జాయినింగ్ రిపోర్ట్ అనేది మనం పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మాత్రమే జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుందండి. ప్రజెంట్ అయితే మనకి జాయినింగ్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, ఐదర్ నాట్ సబ్మిటెడ్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్ అప్లైడ్ ఫర్ సీట్ క్యాన్సలేషన్. ఇక్కడ మనకి ఫైనల్గా మనకి సీట్ అనేది ఇంకా మనం కన్ఫర్మ్ చేసుకోలేదు. ప్రొవిజనల్గా అలాట్ అయింది. మనం ట్యూషన్ ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి మనకి అక్కడ జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ కాలేదని చెప్తున్నాడు. అలాగే ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్స్ కూడా చూసుకోవచ్చు. ఈ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఏదైతే ఉందో ఇది మనం కౌన్సిలింగ్ సంబంధించిన ట్యూషన్ ఫీ అండి. ఇక్కడ మనం ట్యూషన్ పేమెంట్ ఓకే కౌన్సిలింగ్ అటెండ్ కావడానికి స్లాట్ బుక్ చేసుకున్నాం కదా, దానికి సంబంధించిన 600 రూపీస్ చూపిస్తున్నారు. ఇక్కడ మనం కౌన్సిలింగ్ బుక్ చేసుకున్న డేట్ 20th జూన్ ఆ రోజున బుక్ చేసుకున్నాము. సో అమౌంట్ ఎంత పే చేసామంటే 600. సేమ్ మనకి ఇంకొక ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కూడా వస్తుంది. సో ఇది కూడా మనం ప్రింట్అవుట్ తీసుకొని మనము కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ రిపోర్ట్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మనకి ఇప్పుడు క్యాన్సలేషన్ ఆప్షన్ రాదు. ఎందుకంటే మనం ఇంకా ఫీ పే చేయలేదు. ఫీ పే చేసిన తర్వాత క్యాన్సలేషన్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే మీరు ఇక్కడ లాగౌట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇలా లాగౌట్ క్లిక్ చేస్తే మనకి మొత్తానికి అయితే సెషన్ నుంచి బయటకు వచ్చేసినట్టు చూపిస్తుంది. సో ఇది మనకి పాలిసెట్ 2G పాలిసెట్ 2024లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ ఎలా చేసుకోవాలి, అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలి, తర్వాత ట్యూషన్ ఫీ ఎలా పే చేయాలి, తర్వాత మనము జాయినింగ్ రిపోర్ట్ ఎలా చూసుకోవాలి, ఓకే ట్రాన్సాక్షన్ ఫీ రిసిప్ట్స్ ఎలా చూసుకోవాలి, తర్వాత లాగౌట్ ఎలా అవ్వాలి, ఇలా డీటెయిల్గా స్టెప్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో పాలిటెక్నిక్ అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇంజనీరింగ్ అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కట్ ఆఫ్ ర్యాంక్స్, ఈసెట్కి సంబంధించిన అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఐసెట్, ఇలా రకరకాల డిఫరెంట్ సెట్స్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్, కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఫైనాన్షియల్గా ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన స్కాలర్షిప్స్ ఎలా పొందాలి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఎలా పొందాలి, గవర్నమెంట్ ట్యూషన్ ఫీజు రీంబర్స్మెంట్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్.